హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవపే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మిమ్మల్ని చాలా రోజులుగా ఒక 2 ఎర్రర్లు ఇబ్బంది అయితే పెడుతున్నాయి, కొత్త వాళ్ళకి అండ్ పాత వాళ్ళకి కూడా. సో ఇది నేను జెన్యూన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈవెన్ 2 years ఆర్ 3 years నుంచి మనతో మన డిజిసేవ ఫ్యామిలీతో ఉన్న రిటైలర్స్ కూడా కొంతమంది ఈ ఇష్యూ ఫేస్ చేశారు. సో ఈ ఇష్యూ ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా క్లియర్ చేసుకోవాలి, ఈ 3 విషయాలు ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఓకే, సో ముందుగా మీకు వచ్చే ఎర్రర్లు ఇవి. సిస్టంలో కానివ్వండి, ఫోన్లో కానివ్వండి, ముఖ్యంగా ఈ 2 ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఈ 20 కిలోమీటర్ రేడియస్ ఇష్యూ అని, ఓకే, ఇంకోటి లిమిట్ ఎక్సీడ్ అని. 20 కిలోమీటర్ రేడియస్ ఇష్యూ ఎందుకు వస్తుంది? కేవైసీ చేసిన లొకేషన్ కానీ మీరు మారి ఉంటే అక్కడ ఆ ఇష్యూ వస్తుంది. ఓకే, నేను బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను, చూడండి. దానికి వేరే అర్థం కూడా ఉంది, అది నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే అడ్మిన్కి ఫోన్ చేసేవద్దు. సో అలాగే లిమిట్ ఎక్సీడ్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ యొక్క లిమిట్, అంటే ఏఈపిఎస్ లిమిట్ ఆ కస్టమర్కి కానివ్వండి, ఆ కస్టమర్కి కానివ్వండి ఎక్సీడ్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఆ తగ్గ లిమిట్ ఆ మంత్కి కానీ ఆ రోజుకి కానీ సంబంధించి వాడేశారు. సో అలాంటప్పుడు లిమిట్ ఎక్సీడ్ వస్తుంది. ఇది బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు ఎర్రర్లు ఎందుకు వస్తున్నాయి? చెప్పినట్టు లొకేషన్ కొంతమంది మారి ఉన్నారు, వారికి ఆ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అది పక్కన పెడదాం. కొంతమంది లొకేషన్ మారలే, అదే లొకేషన్లో ఉంటున్నారు. ఓకే, అయినా సరే ఆ ఎర్రర్ వస్తుంది. సో అటువంటప్పుడు మీరు చేయగలిగింది ఏంటి? ఇది క్లియర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఓల్డ్ యాప్లో వస్తుంది. కొంతమందికి ఓల్డ్ యాప్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే, మీ ఆధారు, పాను, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఐడి తీసుకునే టైంలో ఎలా అయితే సబ్మిట్ చేస్తారో మళ్ళీ అవి సబ్మిట్ చేయండి. మీకు ఒక కొత్త ఐడి ఇస్తాం, దాంట్లో ట్రాన్సాక్షన్ అన్నది మీరు యథావిధిగా కేవైసీ చేసి వాడుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈ లిమిట్ ఎక్సీడ్ అన్న వాళ్ళకి కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. అంటే దయచేసి మీరు సేమ్ వాళ్ళు ఎలా పంపించారో ఆధారు, పాన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ పంపిస్తే మీకు కొత్త ఐడి అలాట్ చేస్తుంది, దాంట్లో మీ ట్రాన్సాక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇవి ఎందుకు వర్క్ అవుతున్నాయి? ప్రజెంట్ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి ఇవి వర్క్ అవ్వట్లేదు ఓల్డ్ యాప్లో. మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నాయో వాళ్ళకి. ఓకే, సో అదే విధంగా సిస్టంలో వచ్చిన వాళ్ళు ఫోన్లు వాడట్లేదు, మీరు సిస్టంలోనే వాడుతున్నారు. సిస్టంలోనే వాడుతున్నప్పుడు ఏంటంటే క్రోమ్లో వాడతారు సర్వసాధారణంగా. ఇక్కడ కింద క్రోమ్ లోగో కనిపిస్తుంది కదా, ఇందులో వాడతారు. ఇందులో ఈ ఎర్రర్ వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో దీంట్లో వాడండి. ఈ కింద లోగో చూసుకోండి. ఈ లోగో డిఫాల్ట్గా సిస్టమ్ ఉన్న విండోస్ ఓఎస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఉంటుంది, డిఫాల్ట్ బ్రౌజర్. ఓకే, దీంట్లో వాడండి, ఆ ఎర్రర్ రాదు. అరౌండ్ 95% సక్సెస్ రేట్ అన్నది ఇందులో ఉంది మీరు వాడినట్టయితే. అదొకటి గుర్తుంచుకొని మీరు ట్రాన్సాక్షన్ అయితే ఇందులో టెస్ట్ చేసుకోండి. ఫోన్లోనే అవ్వట్లేదు, ఈ బ్రౌజర్లోనే అవ్వట్లేదు అంటారా, కొత్త ఐడి మేము ఇచ్చేస్తాం. మీకు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. కేవలం మీ డాక్యుమెంట్స్ పెట్టేసి కేవైసీ చేసుకొని యథావిధిగా రేపటి నుంచి మీరు ట్రాన్సాక్షన్లు అనేవి చేసుకోండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓల్డ్ యాప్లో ఇష్యూ క్లియర్ అవ్వదా అని మీరు డౌట్ పడవచ్చు. ఓల్డ్ యాప్లో ఇష్యూ క్లియర్ అవుతుందండి, టైం పడుతుంది. ఇందులో ఉన్న డబ్బులకి ఏమైనా ప్రాబ్లం ఉంటాయా? ఏం ప్రాబ్లం ఉండదండి. క్యాష్ అవుట్లకి వాటికి ఏం ఇబ్బంది లేదు. కేవలం ఈ యొక్క ట్రాన్సాక్షన్కి మాత్రమే, ఏఈపిఎస్కి మాత్రమే ఈ ఇబ్బంది అన్నది మీరు పడుతున్నారు. ఇతర వేరే దేంట్లో కూడా మీకు ఇబ్బంది అయితే లేదు. దయచేసి ఇలా వస్తుంటే సిస్టంలో కూడా ట్రై చేయండి. సిస్టమ్ అండ్ ఫోన్లో రెండిట్లో సేమ్ వస్తున్నట్టయితే దయచేసి మీ ఆధార్, పాన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ పంపించండి. కొత్త ఐడి అన్నది మీకు అలాట్ చేస్తారు. థ్యాంక్ యూ.